సంఘమంతటికి, యావత్ సంఘానికి, అలాగే యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ, ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి క్రిస్టమస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ క్రిస్టమస్ శుభాలండి. అమ్మా దయచేసి చెప్పండి నాకు కూడా. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 12 వచనాలు కలిగినటువంటి ఈ భాగాన్ని మనం చదువుగా విన్నాం. ఈరోజు మనం ఈ క్రిస్టమస్ దినంలో, ఈ క్రిస్టమస్ పండుగ దినాన జ్ఞానుల గురించి మనం ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం. జ్ఞానులు, వారిని గురించి సత్యాలు ఈరోజు నేర్చుకోబోతు. రాత్రి మనం గొర్రెల కాపర్ల గురించి విన్నాం. ఈరోజు మరి జ్ఞానుల గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. దానికి ముందు క్రిస్టమస్ పండుగ గురించి మీకు చెప్పాలి. క్రిస్టమస్ ఈరోజు ఏం పండుగ? క్రిస్టమస్ పండుగ. క్రిస్టమస్ ఇంగ్లీష్లో క్రిస్టమస్ కదా, దాన్ని 2 భాగాలు చేస్తే క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అనగా తెలుగులో క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, అంటే క్రీస్తు ప్రభువుని ఆరాధించడమే క్రిస్టమస్. ఇప్పటి వరకు మనం ఏం చేసామండి? ఇప్పటి వరకు మనం చేసిన పని ఏమిటంటే ఆరాధిస్తూ ఉన్నాం. హల్లెలూయా. క్రిస్టమస్ పండుగ. పండుగ అనే మాట మీరు గమనిస్తే మన భారతదేశం అనేక మరి సాంస్కృతిక మరి సాంప్రదాయాల సమ్మేళనం మన భారతదేశం అండి. 1, 2, 3, 4 ఎన్ని పండగలండి? ఒక్కొక్కరికి ఒక్కొక్క పండుగ. మన భారతదేశంలో అనేకమైనటువంటి పండుగలు ఉన్నాయి. అయితే వినండి ప్రియులారా, మరి మన క్రిస్టమస్ పండుగ అనేటటువంటిది చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే బాగా వినాలి ఈ మాట. ఇప్పుడు దీపావళి ఉంది, చెప్పండి, ఇంకొన్ని దసరా ఉంది, ఇంకొన్ని పండుగలు, సంక్రాంతి ఉంది. ఇది ఏ దేశానికి పరిమితము? మన భారతదేశానికే పరిమితం. బాబు నాయన వాల్యూమ్ తగ్గించు నాయన ప్లీజ్. మరి క్రిస్మస్ పండుగ భారతదేశానికి పరిమితం కాదు, అది అవధులు దాటిపోయింది. హల్లెలూయా. ప్రపంచం అంతటా జరుపుకుండే ఒక పండుగ ఏదైనా ఉందంటే అది ఏకైక పండుగ క్రిస్మస్. ఇంత గొప్ప పండుగను మనం జరుపుకుంటున్నాం. ఇంకొక మాట కూడా మనం అర్థం చేసుకోవాలి, చాలా ముఖ్యమైన మాట ఇది కూడా. ఇప్పుడు క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నాం మనం? ఎవరు పుట్టారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుకను కూడా మనం ఒకసారి గమనిస్తే, ఇప్పుడు మన భారతదేశంలో ఎవరెవరు పుట్టినరోజులు జరుపుకుంటామండి? జయంతులు. మహాత్మా గాంధీ జయంతి, గాంధీ గారి జయంతి, ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటాం. ఇది కేవలం దేనికి పరిమితము? మన భారతదేశానికి మాత్రమే పరిమితం. మరి అదే అమెరికా దేశంలో అయితే జరుపుకుంటారా వాళ్ళు? అక్కడ ఎవరిది జరుపుకుంటారు? వాషింగ్టన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి వాషింగ్టన్, ఇంకొంతమంది గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క పుట్టినరోజులు జరుపుకుంటారు. అదే ప్రభు అయిన, అంటే వారికి అదే పరిమితం. మన భారతదేశానికి ఇవే పరిమితం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మదినం ప్రపంచమంతటా జరుపుకుంటున్నారు. హల్లెలూయా. ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. ఏదో ఒక మూలాన ఏదో ఒక దేశంలో, అది బాహ్యపరంగా కావచ్చు, రహస్యంగా కూడా కావచ్చు. కొన్ని దేశాలు ఉంటాయి వ్యతిరేకమైన దేశాలు, క్రైస్తవ వ్యతిరేకం. అలాగని చెప్పేసి అక్కడ సువార్త లేదని కాదు సుమ, అక్కడ కూడా ఎవరొకరు ఉంటారు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు యేసయ్య. ప్రపంచం అంతటా తెలిసిపోతుందండి
యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో ప్రపంచం అంతటా తెలిసిపోతుంది. అంతెందుకు మన ఖానాపూర్లో ప్రారంభంలో ఎంతమంది ఇక్కడ నమ్ముకున్నారండి యేసయ్యని? 2, 3, 4, 5. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఇంకా అనేక మంది ప్రభువుని రక్షకుణ్ణి నమ్ముకొనుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డ, సత్యమైన దేవుడు, స్వచ్ఛమైన దేవుడు ఆయన. ఇంతకన్నా గొప్ప దేవుడు ఎవరున్నారు చెప్పండి? ఇంకొక మాట కూడా మీకు నేను చెప్తున్నాను వినండి. నేను ఆల్మోస్ట్ చెప్పేశాను, 1వ తారీఖే చెప్పేశాను. ఈ ప్రపంచంలో మరి కొంతమంది డివైడ్ చేస్తే, వాటిని విభజిస్తే కొన్ని గ్రూపులు వారు ఏం చేస్తున్నారంటే ఒక దేవుడిని పూజిస్తున్నారు, ఇంకొంతమంది ఇంకొక దేవతను పూజిస్తున్నారు, ఇంకొంతమంది ఇంకొక దేవుడిని పూజిస్తున్నారు. ఇలాగా ఇంచుమించు ఇప్పుడు ఒక దేవుడు ఉన్నాడు అనుకోండి, యేసయ్య కాకుండా ఒక 5%, ఇంకొంతమంది 10%, ఇంకొంతమంది 15%, అట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా పూజిస్తూ ఉన్నారు. ఇది చాలా కాలం క్రితం ప్రియులారా ఇవ్వబడిన సంఖ్య. ఈ ప్రపంచంలో 590 కోట్ల జనాభా కంటే పైపెచ్చున్నారు. అందులో కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తును మాత్రమే పూజించేవారు ఎంతమంది ఉన్నారంటే ప్రియులారా 220 కోట్ల మంది. హల్లెలూయా. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తును మాత్రమే పూజించేవారు. అంటే 100%లో 32% కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తును మాత్రమే దేవుడుగా పూజిస్తున్నారు. ఇంకేం కావాలని చెప్పండి మీకు? ఇది ఎప్పుడో సంఖ్య. ఇప్పుడు 32 కాదు, 33, 34% కూడా దాటిపోయి ఉండొచ్చు. హల్లెలూయా. తెలుసుకుంటున్నారు ప్రపంచం అంతా ఈనాడు. ఇప్పుడు ఏ కమ్యూనిటీలో లేడండి, ఎవరు నమ్ముకోకుండా ఉన్నారు చెప్పండి మీరు? బ్రాహ్మణులు సహితము, రెడ్డి సహితము, ఇంకా కోమటి వారు సహితము, ఇంకా గొప్ప గొప్ప మేము అగ్రకులాలకు చెందిన వాళ్ళం అన్నవాళ్ళు సహితము ఏం చేస్తున్నారండి ఇప్పుడు? ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈయన నిజమైన దేవుడు, ఈయన నిజమైన దేవుడని నమ్ముకుంటున్నారు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు యేసయ్యా, ఎంత గొప్ప దేవుడు. ఇక ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ మనకి మరలా సమయం సరిపోదు వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం జ్ఞానుల గురించి ఈరోజు వాక్యాన్ని వినబోతూ ఉన్నాం. ఆ 2 అక్షరాలు తెలుగు మరి పదాల్లో మొట్టమొదటి 2 అక్షరాలు అనే అక్షరాలు ఉన్నాయిగా, వాటి మీద మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ జ్ఞానులు ఏం చేశారు? ఈనాటి మన అంశం ఏమిటనంటే వాటిని పురస్కరించుకొని అత్యానంద భరితులు. చూడండి, మీకు ఆ వచనం చూపిస్తాను, దయచేసి చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై. ఈనాటి మన అంశం ఏమిటనంటే అత్యానంద భరితులు. మీకు దీన్ని కొంచెం వివరిస్తాను. ఆనంద భరితులు కాదండి, ఏమిటంట? అతి ఆనందభరితులు. దాన్ని డివైడ్ చేసి అతి ఆనందభరితులు. ఇప్పుడు ఇంకొక మాటలు చెప్పాలంటే కోపము, కోపానికి మించింది ఏమిటి? ఆగ్రహము, ఆగ్రహానికి మించింది అత్యాగ్రహము. అట్లనే సంతోషము, సంతోషానికి మించింది ఏమిటి? ఆనందము, ఆనందానికి మించింది ఏమిటి? అత్యానందము. అదనమాట ఈరోజు మన అంశం కూడా అదే, అత్యానంద భరితులు. ఈ ప్రపంచంలో ఇంకా చాలామంది గృహాల్లో సంఘాలలో సమాజాల్లో మనం చూస్తే
అత్యానంద భరితం లేదు. ఇంకా దుఃఖం, ఇంకా బాధ, ఇంకా వేదన, ఇంకా నిట్టూర్పుతో, ఇంకా వేదనతో చాలామంది ఉంటున్నారు. కానీ మన యేసయ్య మనందరినీ అత్యానంద భరితులుగా చేయడానికే ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. సరే, ఈ జ్ఞానులు ఎందుకు అత్యానంద భరితులయ్యారు? సంతోషము కాదు, ఆనందము కాదు, కానీ అత్యానంద భరితులయ్యారు. ఏమిటి కారణం? కారణం ఏమిటి అని అంటే కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ జ్ఞానుల గురించి మీరు చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం నుంచి మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూడబోతూ ఉన్నాం. చూడండి ప్రియులారా, మొదటి వచనం. రాజైన హేరోదు దినముల యందు యూదుల దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అనే మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళు? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు వీళ్ళు? తూర్పు దేశపు జ్ఞానులు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది జ్ఞానులు కనపడతారు మనకి? 3 కనపడుతున్నారు కదా. బంగారము, బోలము, 3 తీసుకొచ్చారు కదా. అయితే చరిత్ర ఏం చెప్తుందంటే 4 బయలుదేరారంట తూర్పు దేశపు జ్ఞానులు. 4 బయలుదేరితే ఒకడు తప్పిపోయాడు. ఆయన పేరే ఆర్టబన్. అతని పేరే, మీలో కూడా చాలామంది తప్పిపోయే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త సుమ. తూర్పు దేశపు జ్ఞానులు వారు ఇప్పుడు ఏం చేశారు? ఒక్కొక్కటి చూద్దాం. అత్యానంద భరితులు అవడానికి గల కారణం, మొట్టమొదటి కారణం ఏమిటంటే, వీరు ఎక్కడి నుంచి బయలుదేరారంటే ప్రియులారా, తూర్పు దేశం నుండి ఎక్కడికి వచ్చారు వీళ్ళు? బెత్లెహేం వరకు వచ్చారు. అంటే అక్కడ నుండి ఇక్కడ వరకు ఎన్ని కిలోమీటర్లు అంటే సుమారు 8,767 కిలోమీటర్లు. హల్లెలూయా. 8,767 కిలోమీటర్లు. ఎప్పుడు ఇది? ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టిన దినాల్లో. ఆ దినాల్లో ప్రయాణాలు చేయడానికి ఏమైనా ఉన్నాయండి? ఇప్పుడంటే జుజ్జుమని వెళ్ళిపోవచ్చు ఏరోప్లేన్లో, ఎంతసేపులో వెళ్ళిపోతావు. కానీ ఆ దినాల్లో చాలా రోజులు పట్టింది ఆయన దగ్గరికి రావడానికి. ఎలాగొచ్చారు వాళ్ళు? ఒంటెల మీద ఎంతో దూరం నుండి ప్రయాణమై వచ్చారు తూర్పు దేశపు జ్ఞానులు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఏం జరిగిందో చూడండి. 2వ వచనం చూడండి దయచేసి. 2వ వచనం మొదటి భాగం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. అనే అక్షరంలో మనం తీసుకుంటే ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు? అన్వేషిస్తున్నారు. అన్వేషణ అంటే ఏమిటి? వెతకడం. అవునా కదా? వెతుకుతున్నారా లేదండి? వీళ్ళు వెతుకుతున్నారు. ఎక్కడున్నాడు? తూర్పు దేశం నుంచి వచ్చాం మేము. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? మనకు లేదు ఈ అన్వేషణ. అన్వేషిస్తున్నామా మనం? ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మనకు ఏమి నేర్పిస్తున్నాడు, ఏమి నేర్పించబోతున్నాడు అన్వేషిస్తున్నామా? వెతుకుతున్నామా దేవుని వాక్యాన్ని? ఏమండి? వెతకట్లా. ఆత్మల గురించినటువంటి వెతకడం, అన్వేషణ ఉందా మనకి? ఎవరైనా రక్షింపబడాలి, ఒక్కరైనా ఒక ఆత్మ అయినా ప్రభు దగ్గరికి రావాలి. అన్వేషిస్తున్నామా ఎవరినన్నా మనం? మా గోలే మాకు సరిపోయింది పాస్టర్ గారు. అన్వేషించాలి ప్రియులారా. ఇంకొక మాట, అస్సలు మాట చెప్తున్నాను వినండి. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేది మామూలు వ్యక్తులు రారండి. వినండి ఈ మాట. యేసయ్య ఎంత గొప్ప దేవుడో తెలిసిన వాళ్ళే వస్తారు. హల్లెలూయా. నువ్వు మామూలు వ్యక్తివి కాదు. ఇక్కడ ఉన్న నువ్వు అనుకుంటున్నావేమో మామూలు వ్యక్తివి అనుకుంటున్నావు, నువ్వేమన్నా కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, నా తండ్రి ఒకడిని ఆకర్షించితే దెప్ప వాడు నా యొద్దకు
ప్రభు అయిన యేసు ఎప్పుడో నిన్ను ఆకర్షించాడు కాబట్టే నువ్వు ఆయన దగ్గరికి వచ్చావు. నీవు జ్ఞానివి అజ్ఞానివి కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి ఆనాడు ఎవరు వచ్చారండి? తూర్పు దేశపు జ్ఞానులు, మామూలు వ్యక్తులు కాదు. వాళ్ళు మహాపండితులు. జ్ఞానులలో కూడా రకాలు ఉన్నారు. మళ్ళీ తూర్పు దేశపు జ్ఞానులు, మహాజ్ఞానులు. వారు యేసయ్య దగ్గరికి వచ్చారు. అన్వేషిస్తున్నారు. ఏమని అన్వేషిస్తున్నారు? మేము తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులము, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు మాకు తెలియజేయండి. వెతుకుతున్నారు. ఇంకొక దౌర్భాగ్యం నేను చెప్తున్నాను వినండి. ఒక దౌర్భాగ్యం ఏమిటంటే, ప్రియులారా, ఎన్ని కిలోమీటర్ల నుంచి వచ్చారండి వీళ్ళు? 8767 కిలోమీటర్లు, ఎన్నో రోజుల ప్రయాణమై వచ్చారు. కొన్నిసార్లు నిద్రపోక తినక ఆ గాలివానల్లో ఆ ఎండకి ఎండుతూ ఎన్నో బాధలు, శ్రమలు, సమస్యలు ఉన్నాయి. అన్నిటిని ఎదుర్కొంటూ అంత దూరం నుంచి యేసయ్యను అన్వేషిస్తూ వచ్చారు. అయితే దౌర్భాగ్యమైన విషయం ఏమిటంటే, బాగా వినండి, యెరూషలేముకి బెత్లెహేముకి ఎన్ని కిలోమీటర్లండి? సుమారు 10 కిలోమీటర్ల దూరం అంతే. ఎక్కడి నుంచి ఎక్కడికండి? యెరూషలేము నుండి ఎన్ని కిలోమీటర్లు? సుమారు 10 కిలోమీటర్లు. ప్రభు అయిన యేసు పుట్టిన సంగతి ఆ 10 కిలోమీటర్లు ఉన్నటువంటి యెరూషలేము వాళ్ళకి తెలియదు. జ్ఞానులు ఎప్పుడొచ్చారు? యేసయ్యని పూజించడానికి ఎప్పుడొచ్చారు అనుకుంటున్నారు? పుట్టగానే రాలేదు. 2 సంవత్సరాల లోపు అయింది. అంటే అంత టైం పట్టింది వారు రావడానికి. వింటున్నారండి? ఆ దినాల్లో మరి కాలినడకన ప్రయాణం అంటే అంత ఈజీ మాష కాదు. అంత దూరం ప్రయాణమై వారు వచ్చారు పిల్లలు. కొన్ని వేల కిలోమీటర్ల నుంచి. 10 కిలోమీటర్లో ఉన్న వారికి ఈ సత్యం తెలియలేదు. హల్లెలూయా! మరి ఎంత మంచోళ్ళండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు అన్వేషిస్తున్నారు. ఈనాడు దేవుని బిడ్డ, నిజమైన దేవుడండి యేసయ్య నిజమైన దేవుడు. ఇంకా నీకు తెలుసుకోకపోతే సత్యాలు తెలుసుకోండి. ఆయన ఎంత గొప్ప దేవుడో. జ్ఞానులు యేసయ్య దగ్గరికి అన్వేషిస్తూ వచ్చారు. అందుకే వారు అత్యానంద భరితులయ్యారు. హల్లెలూయా! నీవు కూడా ఈనాడు దుఃఖంలో, వేదనలో, బాధలో, కన్నీటితో నీవు కుమిలిపోతూ ఉంటే నీకు ఒక గొప్ప శుభవార్త. చూసారా? బ్యానర్ చూసారా? ఏమిటది? వాక్యం ఏమిటది? మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు. ఏమిటా మహా సువర్తమానం అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దేవుని బిడ్డ, నీ కొరకు పుట్టాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు పుట్టాడు. అన్వేషించు, తెలుసుకో. ఆనాడు జ్ఞానులు అత్యానంద భరితులయ్యారంటే కారణం ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడో అన్వేషించారు. ఇది అంటే వెతికారు. ఇది మొదటిది. రెండవది, ఎందుకు మరి ఈ జ్ఞానులు అత్యానంద భరితులయ్యారు? రెండవది చూద్దాం. 11వ వచనం మొదటి భాగం, 2వ అధ్యాయం 11వ వచనం 2వ భాగం చూడండి. నిజమైన దేవుణ్ణి చూడాలని వారు ఆశించారు. చూడండి, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి అంటే వారు యేసయ్యను చూడాలనే ఏముంది వాళ్ళకి? ఆశ ఉన్నది. మనం 107వ సంకీర్తన 9వ వచనంలో చూస్తాం. ఆశగల ప్రాణమును ఆయన. ఈనాడు దేవుని బిడ్డ, నీ ఆశను దేవుడు నెరవేరుస్తాడు. నీ ఆశను తీర్చునుగాక.
మరి యేసయ్యను చూడాలని వస్తున్నావా? ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఆనాడు వారు యేసయ్యను చూడాలని వారు ఆశను తీర్చుకోవడానికి వచ్చారు. మరి ఈనాడు కూడా నీవు యేసయ్యను చూచి నీవు ఆశ తీర్చుకోవాలంటే ఎలా తీర్చుకోగలవు అని అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యము వాక్యాన్ని గనుక నువ్వు సరిగా చూసి దాన్ని అర్థం చేసుకోగలిగితే యేసయ్యను నువ్వు చూసినట్టే. హల్లెలూయా. నీ ఆశను ఎలా తీర్చుకోగలవంటే వాక్యాన్ని చూచి. వారు యేసయ్యను చూడాలనే ఆశతో వచ్చారు, చూచారు, ఆశను తీర్చుకున్నారు. అందుకే వారు ఏమయ్యారండి? అత్యానందభరితులయ్యారు. 3వది చూద్దాం. ఎందుకు ఈ జ్ఞానులు అత్యానందభరితులయ్యారు అని మనం చూస్తే ప్రియులారా, చూడండి 11వ వచనం 2వ భాగం చూడండి. 11వ వచనం 2వ భాగం ఏముందండి? సాగిలపడి ఆయనను పూజించి. సాగిలపడి ఆయనను పూజించి అనే మాటకు అనే అక్షరంలో తీసుకోండి, ఆరాధించి. 3వది ఏమిటనంటే, ఎందుకు వారు అత్యానంద భరితులయ్యారంటే వారు ఏం చేశారు? యేసయ్యను ఆరాధించారు. హల్లెలూయా. దేవుని బిడ్డ, మరి నువ్వు ఆరాధిస్తున్నావా దేవుడిని? నిజంగా నువ్వు ఆరాధిస్తున్నావా? ఏదో అందరూ మరి ఆరాధిస్తున్నారు కదా అని చెప్పేసి నువ్వు కూడా ఆరాధిస్తున్నావా? ఆయన నిజమైన దేవుడు అండి. వేలుపులలో నీ వంటి వాడు ఎవడునో, ఆయన లాంటి వారు ఈ ప్రపంచంలో ఎవరు లేరండి. యేసయ్య గొప్ప దేవుడు. నేను వేరే దేవుళ్ళని దేవతలను నేను వ్యతిరేకించట్లేదు, కానీ నా దేవుడు ఎంత గొప్పవాడో చెప్తున్నా. అది సత్యము, నిజము. ఏమిటా నిజం అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆరాధనీయుడు. హల్లెలూయా. ఆరాధించారు. జ్ఞానులే ఆరాధిస్తారండి. సత్యము తెలుసుకున్న వాళ్ళే ఆరాధించగలరు. ఎలాగా? ఆత్మతో సత్యముతో. దేవుని బిడ్డ, ఎందుకు వారు అత్యానంద భరితులయ్యారంటే కారణం ఏమిటండి? నిజమైన దేవుణ్ణి ఆరాధించారు. 4వది చూద్దాం. జ్ఞానులు ఎందుకు అత్యానంద భరితులయ్యారు వారు అని అంటే, చూడండి దయచేసి ప్రియులారా, 11వ వచనం 3వ భాగం చూడండి. 11వ వచనం 3వ భాగం ఏమిటి? తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమునను కానుకలుగా ఆయనకు. ఇప్పుడు ఏమిటి? అని అక్షరంలో తీసుకోండి, అర్పణలు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చారు. జ్ఞానులు ఎప్పుడు కూడా ధారాళంగా ఇస్తారు, గుర్తుపెట్టుకోండి, దాపెట్టుకోరు. నీవు నిజంగా జ్ఞానవంతుడు అయితే ధారాళముగా ఇవ్వడం నేర్చుకో. ధారాళముగా నువ్వు ఎంత దాపెట్టుకుంటే అంత చిల్లి చెంచులో వేసినట్టే. గుర్తుపెట్టుకో ఈ మాట, సత్యం. నువ్వు ఎంత దాన్ని కుదించి దాపెట్టుకో, చినిగిపోయిన సంచి ఉంటుంది కదా, సంచి చినిగిపోయింది, అందులో వేసినట్టే. నువ్వు దాంట్లో వేస్తే ఉంటాయా డబ్బులు? నీకు దీవెనలు కావాలంటే, ఆశీర్వాదాలు కావాలంటే ఏం చేయాలంటే జ్ఞానం ఉపయోగించు. దేవుడు ఏమన్నాడు? నువ్వు 10వ భాగాలు ప్రతిష్ఠిత అర్పణలు మందిరానికి తీసుకొస్తే ఏం చేయమన్నాడు? ఆకాశపు వాకిండ్లు విప్పి విస్తారమైన దీవెనలతో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నాడు. హల్లెలూయా. జ్ఞానం కలిగిన వాళ్ళే చేయగలరు ఈ పని. కోల్గేట్ పేస్ట్ తెలుసుగా? ఈ కోల్గేట్ పేరు ఎట్టొచ్చింది? ఒక ఆయన అగ్గిపుల్లలు ఉన్నాయి కదా, అగ్గిపుల్లల కంపెనీ పెట్టాడు. ఆయన పేరే కోల్గేట్.
ఆయన పేరు మీదే కోల్గేట్, ఆ పేస్ట్కి పేరు పెట్టాడు ఆయన. మొదట్లో దేవునికి దశమ భాగం ఇవ్వడం నేర్చుకున్నాడు. ఇప్పటికి కూడా డెంటల్ హాస్పిటల్లో చూడండి, మంచి పేస్ట్ ఏది అని అంటే డాక్టర్ గారు చెప్పే మాట ఏమిటంటే కోల్గేట్ వాడండి అంటాడు. అంత ఫేమస్ అయిపోయింది. ఏమిటి కారణం అంటే ఆ కోల్గేటు చివరికి ఏం చేశాడంటే, దేవుడు నన్ను ఇంత విస్తరిస్తున్నాడు, ఇంత విస్తరింపజేస్తున్నాడు, ఇంత ఆశీర్వదిస్తున్నాడని 10% ఆయన దాపెట్టుకొని 90% దేవునికి ఇస్తున్నాడు. హల్లెలూయా! 90%. అందుకనే విస్తరించాడండి ఆయన. ఎంతో గొప్పోడైపోయాడు. జ్ఞానులే చేయగలరు ఈ పని. దేవుని బిడ్డ, ఎంతమంది ఉన్నారు కదా మీరు, కానుకలు కూడా ఇంకా పట్ల కానుకలు కూడా ఇంకా పట్ల. ఈ వాక్యం విన్న తర్వాత మీరు కానుకలు ధారాళంగా ఇస్తారని. హల్లెలూయా! ప్రసంగం తర్వాత ఎందుకు అని అంటే, ఈ ఒకసారే సుమా ప్రతి ఆదివారం ఉండదులేండి. ఈరోజు పండగ అని చెప్పి మీరు ఎక్కువ మంది వస్తారు కదా, మీరు అందరూ కానుకలు ఇచ్చి వెళ్ళాలని. అయితే వినండి వినండి వినండి, చాలా ముఖ్యమైన మాట చెప్తున్నాను, వినండి. ఈ జ్ఞానులు కూడా కానుకలు ఇచ్చే అర్పణలో కూడా ఏం జ్ఞానం ఉపయోగించారండి? ఏం జ్ఞానం ఉపయోగించారండి వాళ్ళు? కానుకలు తెచ్చే విషయంలో కూడా చూడండి ఎంత జ్ఞానం ఉందో వాళ్ళకి. ఏమేమి తెచ్చారండి? బంగారము, సాంబ్రాణి. ఈ 3 కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకి సూచనగానే ఉన్నాయి. ఎలా సూచనగా ఉన్నాయంటే, బంగారము దేనికి సాదృశ్యం? యేసయ్య కంటే ఆయన ఎవరండి? రాజులకు రాజును, ప్రభువునకు ప్రభువునై ఉన్నాడు. హల్లెలూయా! యేసయ్య గొప్ప దేవుడండి. చాలా కాలం క్రితం అనుకుంటున్నారు చాలామంది ఆయన బ్రిటిష్ దేవుడు ఏడిచారు చాలామంది. తెల్లల దేవుడు అంటే ఎవరు నమ్ముకోకూడదని. నిజం దాగుద్దా? నువ్వు ఎంత దాపెట్టినా దాగదు. అందరూ ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారు నిజమైన దేవుడని అని ఇంకొక ఎత్తేసారు, పై ఎత్తు. ఏమెత్తేసారు? తక్కువ జాతికి చెందిన దేవుడిన, తక్కువ జాతి అంటే అట్లన్న చెప్పి ఆ ఉన్నత వర్గాలు వాళ్ళు ప్రభు అయిన యేసు నమ్ముకోరని. కానీ ఈనాడు ప్రపంచమంతా అన్ని వర్గాల వారు ప్రభు అయిన యేసే నమ్ముకుంటున్నారు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు! నిజాన్ని ఎవరు దాపెట్టలేరండి. నిజాన్ని ఎవరు దాపెట్టలేరు. ఆయన నిజమైనది. రాజులకు రాజు ఆయన, ప్రభులకు ప్రభు. అందుకని వారు బంగారం తీసుకొచ్చారు కానుకలుగా. దేవుని బిడ్డ, రెండోది ఏం తీసుకొచ్చారండి వాళ్ళు? సాంబ్రాణి. దేనికి సూచన? సాంబ్రాణి ఇప్పటికీ రోమన్ క్యాథలిక్ సంఘాలలో, ఆర్సీఎం సంఘాలలో చూడండి ఏం చేస్తారు వాళ్ళు? సాంబ్రాణితో ఏం చేస్తారండి? ధూపం వేస్తూ ఉంటారు. అంటే అర్థం ఏమిటి? పూజిస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు పూజకు అర్హుడు. ఏం చప్పట్లు కొట్టాలో లేదు? ప్రభు అయిన యేసు పూజకు అర్హుడండి. పూజకు అర్హుడు ఆయన, ఆరాధనకు యోగ్యుడు. పరలోక రాజ్యంలో యెషయా గ్రంథంలో మనం చూస్తే 6వ అధ్యాయం ఆ మొదటి కొన్ని వచనాలు మనం చూస్తే, ఆయన సింహాసనం మీద ఆసీనుడై కూర్చున్నప్పుడు దేవదూతలు కాదు, మహాదేవదూతలు అని చెప్పాలి, శరాబులు అని రాయబడ్డాయి. శరాబులు 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో కనులు ఆయన శక్తిని చూడలేక కప్పుకుంటున్నాయి. ఇంకొక 2 రెక్కలతో శరీరాన్ని కప్పుకుంటున్నాయి ఆయన్ని చూపించలేక. ఇంకొక 2 రెక్కలతో 6 రెక్కలతో ఉన్న శరాబులు సహితం ఏమని పాడుతున్నారండి పాటలు? పరిశుద్ధుడు 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 అని ఏం చేస్తున్నారు వారు? గాన ప్రతిగానాలు చేస్తున్నారు. హల్లెలూయా! అదనమాట. సాంబ్రాణి ఎందుకు తీసుకొచ్చారంటే వాళ్ళు, ఈయన ఎవరు? పూజకు అర్హుడు, ఆరాధనకు యోగ్యుడు. ఏం జ్ఞానులండి వాళ్ళు నిజంగా. ఇంక 3వది ఉంది. ఏమిటది 3వది? బోలము. ప్రభు అయిన యేసుక్రీస్తుకి దేనికి సాదృశ్యం ఇది అని అంటే, ఆయన మరణానికి సాదృశ్యము. ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించినప్పుడు ఏం తీసుకెళ్లారండి?
బోలము తీసుకెళ్ళారు. బోలము తీసుకెళ్ళారండి. అంటే ఆయన మరణానికి సాదృశ్యం. చూసారా ముగ్గురు జ్ఞానులు ఏం జ్ఞానులా కాదా? బంగారము సాంబ్రాణి, బంగారం ఏమో రాజుకి, సాంబ్రాణి ఏమో ఆరాధనకు యోగ్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మూడవది ఈ యొక్క బోలము ఆయన మరణానికి సాదృశ్యం. ఎంత జ్ఞానం! మీరు కానుకలు ఇచ్చేటప్పుడు కూడా జ్ఞానం ఉపయోగించండి. మరి దశమ భాగాలు అనేది అది సహజం. మన బ్యాప్టిస్ట్లో దశమ భాగం అనేటటువంటిది సహజం. అందరు ఇస్తారు, ఇవ్వాల్సిందే, ఇస్తారు కూడా. అది తీసి పక్కన పెట్టండి. అది కూడా ఇవ్వకపోతే నీ అంత దౌర్భాగ్యురాలు, నీ అంత దౌర్భాగ్యుడు ఇంకెవరు ఉండరు ప్రపంచంలో. అది సపరేట్. అది ఇచ్చేయాలి. అది ఆయన సొమ్ము. ఏవండి, దశమ భాగము యెహోవా ఆయిందే. దశమ భాగం ఆయిందే. అది కాక ఇది దశమ భాగం వాళ్ళు తెచ్చింది చెప్పండి. ఏమండి, ఈ బంగారము సాంబ్రాణి బోలం దశమ భాగమా? జ్ఞానము కలిగి తీసుకొచ్చారు. మరి మీకు నిజంగా జ్ఞానం ఉంటే యూట్యూబ్లో కూడా మీరు వాక్యం వింటున్నారు. ప్రియులారా, బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్, వినండి మాటలు దయచేసి ప్రతి ఒక్కరూ. మనకు ఏమేమి అవసరతలు ఉన్నాయండి సంఘంలో? చెప్పండి, ఒక్కొక్కటి చెప్పండి. ఉన్నది చెప్పండి. చెప్పండి సార్. జనరేటర్, పిఏ సిస్టమ్ కావాలి. దానికి ముందు సరైన స్పీకర్స్ లేక కుయ్ అంటుంది. ఎందుకంటే ఆ బాక్సులు లేవు, దానికి సరిపడా బాక్సులు లేవు, కావాలి బాక్సులు. అందుకనే చెవులు ఇక్కడ ఉన్నోడికి నాకు అసలు ఏమిలే, ఏందని ఈ పరిస్థితి అని కావాలి. ఏమండి, ఇట్లనేనా ఉండేది? మీరు చూడండి, పుల్పీట్ ఎట్లుండాలండి? ఇది ఎలాగ ఉండాలి అసలు? మన బాప్టిస్ట్ చర్చు ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలం ఎలాగుండాలి? ఎక్కడో మీరు చూడాల్సిన అవసరంలో మన తల్లి సంఘాన్ని చూస్తే చాలు. హల్లెలూయా! తల్లి సంఘాన్ని చూస్తే అర్థమైపోద్ది. అక్కడున్న కుర్చీలు, అక్కడున్న పుల్పిట్, అక్కడ ఉన్నటువంటి మరి పోడియం, అక్కడున్న బ్యాక్, ఆ పైన జీసస్ ఈజ్ లార్డ్, ప్రభు బల్లకి చూడండి. అదేనా ఉండాల్సింది? తప్పుగా అర్థం చేసుకోమాకండి. ఇట్లనే ఉండేది పుల్పిటు. మీరు చూడండి ఒకసారి, తల్లి సంఘాన్ని చూడండి ఒకసారి. మీరు ఎన్ని అవసరతలు ఉన్నాయండి, ఎన్ని అవసరతలు ఉన్నాయి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మీకు సింపుల్గా చెప్పా ఈ విషయాలు. చాలా అవసరతలు ఉన్నాయి మనకి, చాలా అవసరతలు ఉన్నాయి. దయచేసి ఏమనుకోమాకండి, ఉన్న సత్యం చెప్తున్నా. వారు దశమ భాగాలుగా తీసుకొచ్చింది ఏం తీసుకొచ్చారు? జ్ఞానము కలిగి కానుకలు, అర్పణలు తీసుకొచ్చారు. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ప్రేరేపిస్తే, ఇక్కడ మీరు ఎంతోమంది ఉన్నారు. అనుకుంటే ఎంతసేపు అండి? మీరు అనుకోవాలి కానీ ఎంతసేపు మీరు అనుకోవట్లేదు. మీరు అనుకుంటే స్పీకర్స్ నేను చూసుకుంటా, పుల్పిట్కి సంబంధించి మీరు చూసుకుంటా, బ్యాక్గ్రౌండ్ నేను చూసుకుంటా, జీసస్ ఇస్ లార్డ్ నేను చూసుకుంటా, జనరేటర్ నేను చూసుకుంటా. లేదా మీ దగ్గర స్తోమత లేదండి? స్తోమత లేదా మీ దగ్గర? కావాల్సినంత ఉందో మీ దగ్గర. హల్లెలూయా! మీ దగ్గర మీరు ఓనర్స్, మీరు ఇక్కడ రెంటర్స్ లేరు. ఎక్కువ శాతం నేను ఆ లిస్టు చూసా, మొత్తం లిస్టు. ఏమనుకోమాకండి, మీరు రెంట్ అంటే ఇటు చూస్తున్నాడు ఒక ఆయన, ఏమనుకుంటున్నావు నన్ను నువ్వు అని. అంటే నిజమే, అందరూ ఓనర్స్ ఇక్కడ. మీరు చాలా గొప్పవాళ్ళండి, ధనికులు మీరు అందరూ. ఇక్కడ ఒక గజం వచ్చి దాదాపు ఎంత? ఒక గజం వచ్చి అబోవ్ 60 అబోవ్ 1 lakh దగ్గర అండి. మీరు ఎంత లక్షాధికారులో చూసుకోండి, ఎంత కోటీశ్వర్లో చూసుకోండి. హల్లెలూయా! ఇంకా దేవుడు మిమ్మల్ని బిలియనీర్స్ చేయను గాక. ఎప్పుడు చేస్తాడు? దాచిపెట్టుకుంటే చేయడు. మీరు దాచిపెట్టుకుంటే చేయడు. ఆ జ్ఞానుల్లాగా తీసుకురండి,
తీసుకురండి. నిజం చెప్తున్నాను, నేను దీవించబడుతున్నా, సత్యం చెప్తున్నా. నాకు తెలుసు దేవునికి ఇస్తే ఎంత ఆశీర్వదించబడతామో, అది మా అనుభవంలో నుంచి వచ్చిన సత్యాలు ఇవన్నీ. ఉపయోగించండి జ్ఞానం. ఎక్కడ చూడమాకండి, తల్లి సంఘానికి వెళ్ళండి చాలు. దాని ప్రకారంగా తీర్చిదిద్దుకోవాలి, మన సంఘాన్ని అట్లా తీర్చిదిద్దుకోవాలి. హల్లెలూయా. ఆ స్థానానికి ఎదగాలి మనం. అర్పణలు తీసుకొచ్చారు. ఎందుకు అత్యానంద భరితులయ్యారు వారు చెప్పండి? ఇప్పుడు మాత్రం రావు నోరు. ఇక్కడ ఏం తీసుకొచ్చారు వాళ్ళు? చెప్పాలి. ఇక్కడ ఏం తీసుకొచ్చారు వాళ్ళు? అర్పణలు తీసుకొచ్చారు జ్ఞానయుక్తంగా. చూద్దాం మరి ఎంత అయ్యా నాకు చెప్పాలి, ఎన్ని కానుకలు వచ్చాయో చెప్పాలి మీరు. వీలైతే బంగారం కూడా వేసేయాలి, చేతికున్న బంగారాలు వేసేయండి. ఐఎమ్ నాట్ జోక్ చేయట్లేదు, నేను ఉన్న సత్యం చెప్తున్నా. మీరు తర్వాత చూస్తారు, మీరు ఎంత మేలు పొందుతారో నాకు తెలుసు ఆ విషయం. అందుకని ఇంత కరెక్ట్గా చెప్పగలుగుతున్నా. మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. త్వరలో ముగించబోతున్నాను. ఇంకా 2 విషయాలు చెప్పే. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఎందుకు వీరు అత్యానంద భరితులయ్యారు అని అంటే చూడండి, 12వ వచనం మొదటి భాగం చూడండి. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై. మీకు తెలిసి ఏం జరిగిందో? అసలు వాస్తవానికి వీళ్ళు ఈ యెరూషలేముకి వెళ్ళకూడదు. వాళ్ళు తూర్పు దేశం నుంచి ఏం చూసుకుంటూ వచ్చారు? వీళ్ళు నక్షత్రము చూస్తూ వచ్చారు. ఎప్పుడైతే వీరు యెరూషలేముకి వచ్చారో నక్షత్రాన్ని చూడడం మానేశారు. అందుకని ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? దుర్మార్గుడైన హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. తప్పిపోయారు. మరలా చెప్తున్నా, 4 జ్ఞానులు బయలుదేరారు. అందులో ఒకడు ఆట్రబాన్ అక్కడికక్కడే తప్పిపోయి వెళ్ళిపోయాడు. మీలో చాలామంది తప్పిపోతారని జాగ్రత్త. ఇప్పుడు ఈ 3 జ్ఞానులు వచ్చారే, అస్సలు దగ్గరకు వచ్చి తప్పిపోతున్నారు. ఈనాడు మీలో కూడా చాలామంది దగ్గరకు వచ్చి తప్పిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. జాగ్రత్త సుమా. ప్రభు అయిన యేసయ్య దగ్గర దాపుల్లోకి వచ్చి తప్పిపోతున్నావేమో జాగ్రత్త. తప్పిపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వెళ్ళిపోతావు నరకానికి, నీ ఇష్టం తర్వాత. అందుకని తప్పిపో మాకు. వీళ్ళు నక్షత్రం చూడకుండా వచ్చేసారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వీళ్ళు? మొత్తానికి హేరోదు రాజు తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఇప్పుడు కానుకలు తీసుకొచ్చారు కదా, ప్రభు అయిన యేసు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మరలా చూడండి, అక్కడ ఒక మాట ఉంది, దయచేసి ఆ మాట గమనించాలి. 12వ వచనం మొదటి భాగం. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నం ముందు దేవుని చేత బోధింపబడిన వారై అనుంది. ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు, దేవుని బిడ్డలారా, దేవుని మాటల్ని చెప్పాలి. మీకు ప్రసంగాలు బాగా వస్తున్నాయండి, మీకు సబ్‌టైటిల్స్ బాగా వస్తున్నాయి. ఆలకించారు. మనం వినం, మనం ఆలోచన చేయం, ఆలకించం. స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై ఆలకించి ఇంకా అక్కడికి వెళ్ళలే వాళ్ళు. దేవుని బిడ్డ, నువ్వు ఆలకించాలండి. వినుట వలన విశ్వాసము. వినాలి, ఆలకించాలి. ఏం మాట మాట్లాడుతున్నాడు దేవుడు నాతో? ఈ వారం దేవుడు ఇంకా మీకు మంచి మాట చెప్తున్నాను, వినండి ప్రియులారా. అసలు నా ప్రసంగాలు ఇది కాదు, చూస్తారు రాను దినాల్లో చూస్తారు అసలు ప్రసంగాలు. అలాగని చెప్పేసి నేను గర్వపట్టలేదు, కానీ సత్యం చెప్తున్నా. మీరు రాను దినాల్లో చాలా దీవించబడబోతున్నారు. హల్లెలూయా. చాలా దీవించబడబోతున్నారు. మీరు వినండి మాటలు, మీరే చూస్తారు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా,
విషయం ఏమిటనంటే, మీరు ఇక్కడికి వస్తున్నప్పుడు ఏం చేయాలంటే, దేవుడు నాతో మాట్లాడతాడు. రాత్రి మనం వినలేదండి ప్రసంగం. ఆ తెలివిలేని అజ్ఞానులు, విద్య లేని పామరులు దేవుడే మనకు దూతల ద్వారా తెలియజేయించాడు ఈ వర్తమానాన్ని. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ నేను దేవుడిని కాదు, ఆయన దూతగా పంపబడిన వాడని. హల్లెలూయా. దేవుడు మా ద్వారా మీతో మాట్లాడతాడండి. అందుకని నువ్వు ఇంటి దగ్గరే నువ్వేం చేయాలి? ప్రిపేర్ అయి రావాలి. ఏమని? ఇక నా గురించే చెప్పబోతున్నాడు పాస్టర్ గారు. ప్రిపేర్ అయి వస్తారా? వేస్తున్నాడు బాణాలు, పేలుస్తున్నాడు తూటాలు అనుకోమాకండి. దానివల్ల మీకు వచ్చే లాభం లేదు. ఇక్కడికి వచ్చి అనవసరం. మీరు ఆ మైండ్తో వస్తే, ఆ మైండ్ సెట్తో రామాకండి. ఇక్కడికి మీరు రావాల్సింది ఎట్లంటే, తన దూత ద్వారా దేవుడు నాతో తెలియజేయించుకుంటున్నాడు, నాతో తెలియజేస్తున్నాడు. ఆయన దూత ద్వారా దేవుడే. మీరు ప్రతి ఒక్కరూ ఈ మంచి మనస్సుతో వస్తే మీరు దీవించబడతారు. ఆలకించారు వాళ్ళు. ఇప్పుడు ఆలకించి ఏం చేశారో చూడండి. 12వ వచనం 2వ భాగం నేను ముగిస్తున్నాను. వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. దేవుని చేత బోధింపబడిన వారై ఏం చేశారండి? వాళ్ళు మరలా వెళ్ళలేదు అక్కడికి. దుష్టుడైన హేరోదు రాజు దగ్గరికి వెళ్ళల వారు. తిరిగి వారు మరి ఒక మార్గమున తిరిగి తమ సొంత ప్రాంతానికి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? చెప్పాలి. ఆ మాట చెప్పి ముగిద్దాం. ఏమిటది? అనుసరించారు దేవుని మార్గంలో, దేవుని మాటలో. దేవుని బిడ్డ ఉట్టిగా ఆలకించినంత మాత్రాన సరిపోదు. నీవు వారు ఎందుకు అత్యానంద భరితులయ్యారంటే ఆలకించారు, అనుసరించారు. ఈనాడు చాలామంది వినడం మాత్రమే. ఇప్పుడు ఇంత తల బాదుకొని చెప్పానా, అయ్యలారా అమ్మలారా అర్పణలు ఇవ్వండమ్మా, జ్ఞానం కలిగి ఇవ్వండమ్మా అని ఇచ్చేవాళ్ళు ఇస్తారులే, మాకెందుకులే. కనీసం ఈ వాక్యం విన్న తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే, ఆలకిస్తున్నావుగా, అనుసరించాలంటే నువ్వు కావాల్సినంత ధనం ప్రభుకి అవసరత ఉంది. ఇప్పుడుంది అవసరత. చూడు, కొయ్యమంటుంది చూడు. ఇంకా దేవుడు వచ్చింది బాధ. సరైన స్పీకర్స్ లేక ఇదే బాధ మనకి. పాపం అయ్యా, నీ తప్పు కాదులే, నీ తప్పు, మేము అర్థం చేసుకుంటున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కూడా అత్యానంద భరితులుగా, మీరు కూడా అత్యానంద భరితులుగా ఉండాలంటే ఈ 6 పనులు చేయండి. ఏమేమిటవి? త్వరగా చెప్పి ముగించుకుందాం. ఏమేమిటండి? అన్వేషించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు. రెండవది, ఆశ తీర్చుకున్నారు. ఆశను ప్రభు అయిన యేసుని చూచి ఆశ తీర్చుకున్నారు. మూడవది ఏమిటండి? ప్రభు అయిన యేసు ఎంత గొప్ప దేవుడో ఆరాధించారు. నాలుగవది, వారు అర్పణలు అర్పించారు జ్ఞానయుక్తముగా. ఐదవది ఏమిటండి? వారు దేవుని మాటల్ని ఆలకించారు. దేవుని బిడ్డ వాళ్ళు ఆలకించబట్టే. అందుకనే ప్రతిసారి ఇక్కడికి వచ్చిన నీవు మాట్లాడమాకు, పక్కలతో మాట్లాడమాకు, దయచేసి నా మాట విను. అదిగో స్టార్ట్ అయింది మళ్ళీ. నేను చూస్తున్నా ఇక్కడ నుంచి. వాక్యం అయిపోలా ఇంకా. ఇక్కడ ఆయనకి చెప్పండి, వాక్యం వినండి, ఆలకించండి. దేవుడు ఏం చెప్తున్నాడు ఆలకించండి. అయిపోయి క్రిస్మస్లే ఉంటుంది హడావుడి. తర్వాత కేక్ కోస్తారంట, తర్వాత తిందామంట, తర్వాత వెళ్దామంట, ఇవన్నీ ఉంటాయిలే. నేను తర్వాత సరదా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. కొద్దిసేపు వినండి, ఆలకించి. ఇప్పుడు ఏం చేశారమ్మా వాళ్ళు? ఇప్పుడు కరెక్ట్గా అందరూ అనుసరిస్తున్నారు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. వద్దా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ నాకు ఖచ్చితంగా అర్పణలు లిస్ట్ చెప్పాలి, కానుకలు ఎంత వచ్చే చెప్పాలి. అందరూ లేచి నిలబడండి ప్రియులారా. దయచేసి అందరూ లేచి నిలబడాలి. అందరూ లేచి నిలబడండి. ఎవరు అటు ఇటు చూడమాకండి.
ఎవరటి చూడమాకండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తునందు అందరూ కూడా ఒక సత్యం గ్రహించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడో జ్ఞానులకు తెలిసింది. అజ్ఞానులైనటువంటి అక్కడ ఉన్నటువంటి హేరోదు రాజుకి, యెరూషలేము నివాసులకి, శాస్త్రులు, పెద్దలు, మత పెద్దలు వీరందరూ అజ్ఞానులుగా ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళలేకపోయారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానవంతులు మాత్రమే యేసయ్య దగ్గరికి రాగలరు. ఈనాడు దేవుని బిడ్డ, నువ్వెంత జ్ఞానివి, నువ్వెంత జ్ఞానవంతుడివో, ఎంత జ్ఞానవంతురాలవో ఆలోచన చేసుకో. యేసయ్య నిజమైన దేవుడని వారు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు అన్వేషిస్తూ వచ్చారు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, వారు మనసారా సంతోషముతో ఆశను తీర్చుకున్నారు. అర్పణలు ఇచ్చారు, ఆరాధించారు, ఆ దేవుని మాటలను ఆలకించారు, దాని ప్రకారం అనుసరించారు. అందుకనే అత్యానంద భరితులయ్యారు. ఈనాడు నీవు కూడా అత్యానంద భరితముగా ఉండాలంటే ప్రార్థన చేసుకుందాం. ఎవరు అట్టిడి చూడమాకండి, కళ్ళు మూసుకోండి. ఎవరికి వారు అందరు కళ్ళు మూసుకోవాలి. అందరు కళ్ళు మూసుకోండి. మీకు మీరే తీర్మానం చేసుకోండి. మీ జీవితాలను, మీ కానుకలతో పాటు మీ ఆత్మలను, హృదయాలను ప్రభు అయిన యేసుకి అర్పించండి ఈ దినం. ఇంకా మీలో అనేక మంది ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన్ని స్వంత రక్షకునిగా అంగీకరించకుండా దూరం ఉండొచ్చు. నీవు ఇప్పుడే అన్నిటికంటే ముఖ్యముగా ఆయన కావాల్సింది నీ హృదయము. పనికి మాలని హృదయము, కుళ్ళు, కుతంత్రాలు, కక్ష, పగ, ఈర్ష్య, మరి పాపముతో నిండుకున్నటువంటి నీ హృదయము ఆయన కావాలి. ఎందుకంటే ఆయన పశువుల పాకలు ఆయన పరుండబెట్టినప్పుడు అక్కడ సంతోషం, దేవదూతలు వచ్చారు, పూజ వెలిగింపబడింది, చీకటిగా ఉన్న చెత్త చెదారముగా ఉన్నటువంటి స్థలము వెలిగింపబడింది. ఈనాడు నీ హృదయం కూడా వెలిగింపబడుతుంది. వెలిగింపబడును గాక, చీకటి వెళ్ళి వెలుగొచ్చును గాక. కావాలంటే నీ హృదయాన్ని ఆయనకు సమర్పించు. అందరూ కూడా ఇదిగో దేవా నా జీవితం, డి మేజర్ ఇవ్వనన్నా, డి మేజర్. అందరూ కూడా ఇదిగో దేవా నా జీవితం. ఆపాద మస్తకం, నీకు ఆపాద మస్తకం అంటే అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ఇదిగో నీకు సమస్తం నీకు అర్పిస్తున్నానయ్యా. అందరికి వచ్చిగా ఈ పాట అందరం కలిసి పాడదాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. మహాఘనుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజా, మీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే బిడ్డలు వాక్యమని ఆనాడు జ్ఞానులు వారు అన్వేషించారు, ఆశను తీర్చుకున్నారు, అర్పణలు ప్రభువుకి అర్పించారు, ఆరాధించారు, ఆలకించారు. ఈ సమయంలో మేము కూడా ఆ జ్ఞానుల వలె అత్యానంద భరితులు అవ్వాలంటే ఈ 6 పనులు మేము కూడా చేస్తామని ఎంతమంది అయితే బిడ్డలను ఆయన తీర్మానం చేసుకున్నారో ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని
ఈ మనవులను స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరిగి రానైనటువంటి నజరేయుడును నిజదేవుడైన యేసునామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నమ్మ తండ్రి. దయచేసి కూర్చోండి పిల్లరా.